అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోని ముఖ్యాంశం ఏంటంటే, చాలామంది మన పాస్‌పోర్టు టైం అయిపోయిందని లేదా అకామా అని రకరకాల కారణాల చేత పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. సో, పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటే, పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి అప్లై చేసినప్పుడు మన ఏ పాస్‌పోర్ట్‌కి సంబంధించిన వెరిఫికేషన్ కోసం మన ఇండియాలోని మన ఇంట్లో లేదా మనం అడ్రస్ పెట్టిన ప్రాంతానికి వెరిఫికేషన్ వెళ్తదని మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని పాయింట్స్ మీద పాస్‌పోర్ట్‌లు ఆగిపోవడం జరుగుతుంది. ఒకటేంటంటే ఎక్కువగా మనం ఏదైతే ఆధార్ కార్డ్ గానీ ఏదైనా మనం సబ్మిట్ చేయాల్సింది ఉంటది రెండో ప్రూఫ్ కింద. ఆ రెండో ప్రూఫ్‌లో డేట్ ఆఫ్ బర్త్ గానీ, పేరు గానీ మిస్టేక్‌ని సరి చూసుకొని ఫస్టు తర్వాత అప్లై చేయాలి. చాలా వరకు ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు మన వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు లేదా ఆస్తి తగాదాలు ఇలాంటియన్నీ పెట్టుకొని ఏదో జరిగిందిలే అని చెప్పి కోవిడ్‌కి వచ్చేస్తూ ఉంటారు. అక్కడ మన మీద ఎఫ్ఐఆర్‌లు నమోదవుతాయి లేదా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదవుతాయి. అలాంటి కేసులు ఉన్నాయో లేదో కూడా ఒకసారి బేరీజు వేసుకొని పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మన మీద కేసున్నా లేదా వెరిఫికేషన్‌లో ఏమైనా ఇబ్బందులైనా ఏం జరుగుతుందంటే ఎంబసీ మన పాస్‌పోర్ట్‌ని హోల్డ్ చేసి పెడతది. మీ యొక్క వివరణ ఇవ్వమని కోరతది. ఆ వివరణ మనం సరైన సమయానికి మనం చేసుకోలేకపోతే కువైట్ నుంచి బయటికి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది ఉంటుంది విత్ వైట్ పాస్‌పోర్ట్‌తో. టెంపరరీ పాస్‌పోర్ట్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. సో, కాబట్టి పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే ముందు మన మీద ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని బేరీజు వేసుకొని చేయండి. చివరిలో ఒక మాట ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ రూల్స్ ఎలా ఉన్నాయని మాత్రమే చెప్తాను కానీ జ్యోతిష్యం చెప్పను. సో, కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు చెప్పినప్పుడు అది మీకు అనుకూలంగా ఉంటే థ్యాంక్ యూ అని అంటారు. అనుకూలంగా లేదంటే మొహాన ఫోన్ పెట్టేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.